వందల కిలోమీటర్ల లోపలికి పోయి, ఎన్నో కిలోమీటర్ల లోపలికి పోయి, పక్క రాష్ట్రాలకు పోయి, గుజరాత్కి పోయి, తమిళనాడుకు పోయి, అక్కడికి వెళ్ళి వేట చేసి తిరిగి ఇల్లు గడపాలంటే ఎంత కష్టమైన పని. ఇందాక మత్స్యకార సోదరుడు చెప్తా ఉన్నాడు, ఎంత 25 లక్షలు బోట్లు పెట్టి మేము ఖర్చు పెట్టి అప్పులు చేసి సొప్పులు చేసి బోటు పెట్టి కొడితే ఇట్లాగా జరిగిపోయింది. మనం ఆలోచించాల్సింది ఎందుకు జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మన హార్బర్లో. చాలా రోజులుగా గత సంవత్సర కాలంగా నేను వింటున్నది ఇక్కడ చాలా చీకటి గ్యాంగ్స్ ఎక్కువైపోయినాయి. అర్ధరాత్రి మన తెల్లవారుజామున 3 గంటలకి మేము అన్నీ తీసుకొని మనకి సముద్రంలోకి బోట్లోకి వెళ్దామంటే ఇక్కడ చాలామంది గ్యాంగ్స్గా ఏర్పడి మత్స్యకారులను బెదిరిస్తూ ఉన్నారు, ఆడవారి మీద దోపిడీలు చేస్తూ ఉన్నారు, వారు కష్టం మీద దాచుకునే 100 రూపాయలు కూడా దోచేసుకుంటూ ఉన్నారు. ఇదివరకు ఎప్పుడు లేదు ఈ పరిస్థితి. గత 3-4 సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఎక్కువైపోయింది. 3-4 సంవత్సరాలుగా ఈ పరిస్థితే మన హార్బర్లో ఎట్లా అయిపోయిందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇదే పరిస్థితి అయిపోయింది. వైసీపీ వల్ల రౌడీ మూకలు రాజ్యాలు వెళ్తూ ఉన్నాయి. మత్స్యకార సోదరులకి అందరికీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఒకటే మాట చెప్తున్నాను. మొన్న 6 నెలలు చెప్పాను, 6 నెలలు 2 నెలలు అయిపోయినాయి, 4 నెలలే. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు భరిద్దాం. 4 నెలలు. 4 నెలల తర్వాత ఇక్కడ మీరు భద్రతతో కూడిన హార్బర్ని తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటాం. నేను ఎందుకు అవకాశాలు తీసుకోవట్లేదంటే, ఎందుకు మన టీడీపీ అలయన్స్తో ఎందుకు పెట్టుకున్నామంటే, నాకు వైసీపీని ఎదుర్కోవాలంటే నేను ఛాన్సెస్ తీసుకోవట్లా. ఎంత బలం ఉన్నా కానీ నేను 2% 500 ఓట్లతో ఓడిపోయాం, అరే 5,000 ఓట్లతో ఓడిపోయాం అనే పరిస్థితి రాకూడదు. గెలిచామా 25,000 మెజారిటీతో గెలవాలి, 50,000 మెజారిటీతో గెలవాలి. ఆ ఛాన్సెస్, ఎందుకంటే మనం త్రిముఖ పోటీ అంటే మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ ఇలాగ బోట్లు ఇలాగ జరుగుతాయి, చీకటి మూకలు ఉంటాయి. చెప్తా ఉన్నారు కుర్రాడు, దండుపాలెం గ్యాంగుల్లాగా తయారయ్యారన్నా మాకు ఇక్కడ. ఖచ్చితంగా ఇక్కడ మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేద్దాం, మెరైన్ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేద్దాం. ఇక్కడ చీకటిగా ఉన్న ఎటు చూసినా కంప్లీట్ ఫ్లడ్ లైట్లతోటి ఇక్కడున్న, ఎప్పుడో గాంధీ గారు చెప్తారు, అర్ధరాత్రి పూట ఆడబిడ్డ బయటకు వస్తే అది నిజమైన స్వాతంత్రం అని. నేను అక్కడి దాకా ఆలోచించట్లా. కనీసం 6 గంటలకి 7 గంటలకు కూడా మనకి ఇక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఆ పరిస్థితి రాకుండా ప్రతి మత్స్యకార మహిళకి భద్రత కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. మనకి 2,83,000 మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతూ ఉంటుంది. 2,64,000 కోట్ల మత్స్య సంపద మన రాష్ట్రం నుంచి ఎగుమతి చేస్తూ ఉన్నాం. దీని నుంచి ఆదాయం దాదాపు 16,000 కోట్ల రూపాయలు మన ఖజానాకి వెళ్తూ ఉంది. అంటే మీ మత్స్యకార సోదరులందరూ, మత్స్యకార కులాలన్నీ, సంయుక్త కులాలన్నీ మీరు ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రాష్ట్ర ఖజానాకి. మీకేం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం? మీకేం చేస్తూ ఉన్నారు? 10 లక్షల రూపాయలు మీకు బీమా పథకం అంటే ఒక జనసేన పార్టీగా మేమే, మా వారు ఎవరికైనా అన్యాయం జరిగితే 5 లక్షల రూపాయలు మేమే ఇవ్వగలుగుతున్నప్పుడు మీకు 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు కూడా ఈ రోజుకి 25 మందికి ఇచ్చిన మించి దాఖలాలు లేవు ఈ రోజుకి. ఇది సంపూర్ణంగా, ఎందుకంటే మాకు వాటాలు అవసరం లేదు, ప్రతి దాంట్లో కమిషన్లు అవసరం లేదు. ఈ రోజున మాట్లాడి నేను చెప్తా ఉన్నారు, నేను ఎందుకు అనౌన్స్ చేశానో కూడా చెప్తాను. వదిలేస్తే 50,000 రూపాయలు మీకు ఎంత సరిపోతుందో నాకు తెలుసు, మీకు సరిపోతుంది. కానీ ఎక్కడో చోట నేను ప్రయత్నం చేయకపోతే, ఈ ప్రభుత్వాన్ని అంకుశంతో గుచ్చకపోతే వీళ్ళు కదిలి ఈ పారితోషికాలు కూడా మీకు రావు. మీకు వాళ్ళకి ఓట్లు పోతాయన్న భయంతోనే మీకు డబ్బులు ఇస్తారో అని చెప్పి నేను ఆదరా పరిగెత్తుకుంటూ వచ్చాను. మీకు రావాలి, మీకు ఇంత కష్టపడతారు, మీరు లోతైన తీరానికి వెళ్తారు. ఏదైనా కష్టం నష్టం వస్తే ఎక్కడో పాకిస్తాన్ జైలులో మగ్గిపోవాల్సి వస్తుంది. ప్రతి 30 కిలోమీటర్లకి కేరళలోను గుజరాత్లోనూ జట్టీలు ఉన్నాయి, మనకి ఎందుకు లేవు ఇక్కడ? ఎందుకు మనకు 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని తీసుకొని మనం ఎందుకు ఉపయోగించుకోవట్లా? మన మత్స్యకారులు ఎందుకు వలసలకు పోవాలి పక్క రాష్ట్రాలకి? ఇంత మత్స్య సంపద ఉండి డబ్బు ఇంత ఖజానా రాష్ట్రానికి మీరు జమ చేస్తూ ఇంకా మీరు దేహి అని అడుక్కునే పరిస్థితులు